అమ్ముతాడు, ఉంచుకుంటాడు, రెంట్కి ఇచ్చుకుంటాడు. కట్టలేదు కూడా, బిల్డింగ్ కూడా అతను కట్టలేదు, ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. బంపర్ ఆఫర్ ఆయనకి. బిల్డర్కి అలా ఉండదు. బిల్డర్కి కన్స్ట్రక్షన్ చేయాలి. ఆయన తీసుకున్న 30, 40, 50% ఏదైతే షేర్ ఉందో జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మనీ, జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్, ఇన్వెస్ట్ ఆన్ ట్యాక్సెస్, అదర్ అన్నీ ఉంటాయి. దానికి ఖర్చు అవుతుంది కదా. ఫిక్స్ మార్జిన్ ఆఫ్ 10%, 20% ఉన్న పరిస్థితి బట్టి తీసుకుంటారు. సో హీ విల్ హ్యావ్ ఏ ప్రెస్. చాలా మంది బిల్డర్స్ డబ్బులు లేకుండా ఒక 5-10 కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి, అందరు 10-20 కోట్లు ఉంటుంది. జనరల్గా ల్యాండ్ ఓనర్కి గుడ్ విల్ అని ఇవ్వాలి. గుడ్ విల్ కానీ అడ్వాన్స్ కానీ. గుడ్ విల్ అంటే నాన్ రిటర్నబుల్. ఇప్పుడు సపోజ్ ఇల్లు ఎరగొట్టారు, మీ ఇల్లు ఎరగొట్టి జాయింట్ వెంచర్కి ఇస్తే నువ్వు 1 year బయట ఉండాలి కదా, నువ్వు ఇల్లు ఆ 1 year రెంట్ మీకు ఇవ్వాలి బిల్డర్. అలా కొన్ని కేసు టు కేసు మారుతుంటుంది. ఇక్కడ అయ్యేసరికి ఏముందంటే ఓనర్కి ఎటువంటి ప్రెజర్ లేదు, బట్ బిల్డర్కి టూ మచ్ ప్రెజర్. ఈ మధ్యకాలంలో ఇంకా కాంపిటీషన్, ఈ కెనాట్ పుట్ మోర్ మార్జిన్స్. అప్పుడు ఏం చేస్తారంటే బిల్డర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద day 1 అండ్ పర్మిషన్ రాగానే ప్రీ లాంచ్ సపరేట్ మాట్లాడదాం, వితౌట్ పర్మిషన్. ఇది పర్మిషన్ వచ్చాక చెప్తాను.